ఇరాన్ అనేటువంటి మాట ఆర్యన్ అనేటువంటి మాట యొక్క అపభ్రంశ రూపమే. వాళ్ళు ఆర్యన్స్ అని వాళ్ళే చెప్పుకున్నారు, మీకు తెలియదేమో ఆ విషయం. వాళ్ళే చెప్పుకున్నారు ఆ విషయాన్ని. ఆసియా అనేటువంటి మాట ఆర్షా అనేటువంటి మాటకి అపభ్రంశ రూపమే. యూరోప్ ఐరోపా అనేటువంటి మాట హరివర్షం అనేటువంటి మాటకి అపభ్రంశ రూపమే. ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ. అలాగే ఈ ఉర్దూ హిందువులు ముస్లింలు కలిపి రూపొందించుకున్న భాష. చాలామంది తెలియదు. ఉర్దూ భారతదేశం దాడితే ఎవడు మాట్లాడారు? అరేబియాలో మాట్లాడరు, ఇరాన్లో మాట్లాడరు, ఎవరెక్కలో మాట తెలియదు. ఉర్దూ ఆర్య భాష, పారసీకం ఆర్య భాష. ఈ విషయాలు తెలియదు ఎవరికి కూడా. అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. అది దాంట్లో ద్వేషించాల్సింది. మన ఇద్దరం కలిసి ఒక భాషను రూపొందించుకున్నాం. మన ఇద్దరం కలిసి హిందుస్థానీ సంగీతాన్ని రూపొందించుకున్నాం. హిందువులు ముస్లింలు కలిసి సంపర్కం ద్వారా హిందువులు ముస్లింలు కథక నాట్యాన్ని తయారు చేసుకున్నాం. హిందువులు ముస్లింల యొక్క సంభాషణ ద్వారా సిక్కు మతం అనేటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం పుట్టింది ఇక్కడ అని చెప్తున్నాను నేను. అది సాధ్యమే కాదు ఈ రెండు మతాల యొక్క సంపర్కం లేకపోతే. పాజిటివ్ ఫలితాలు కూడా చూడాలి మనం. సూఫీ అనేటువంటి విధానం అక్కడ మొదలైనటువంటి బీజం ఎక్కడున్నా దాన్ని ఉజ్వలనం చేసింది భారతదేశమే. అలా హల్లాజ్ భారతదేశం సింధు నది దగ్గరికి వచ్చాడు. అలా హల్లాజ్ అనల్ హక్ అని చెప్పాడు. అనల్ హక్ అంటే నేనే సత్యాన్ని, నేనే సత్యాన్ని అంటే వాళ్ళు చంపేశారు. నువ్వు సత్యం ఏంట్రా, నువ్వు సత్యం అంటే దేవుడు కదా, దేవుడిని నువ్వు దేవుడిని చెప్పుకుంటావని చంపేశారు. కానీ అహం బ్రహ్మస్మిని ఇక్కడ ఉపనిషత్ ఋషి 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆ సంప్రదాయాన్ని అలా హల్లాజ్ మళ్ళీ పలికించాడు. సూఫీజానికి ఉపనిషత్తు యొక్క వేదాంతం యొక్క ప్రధానం ఉన్నది. అక్కడి నుంచి తీసుకుని ఇక్కడ ఇచ్చాము. మా విధానమే అదని చెప్తున్నాడు నేను. అందువల్ల ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎవరు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఆరాధన పద్ధతుల ప్రకారం వాళ్ళు ఉన్న కొంపలు మునిగిపోలేదు. కానీ ఎటువంటి విద్వేష సాంప్రదాయం అది ముస్లిం మతంలో అయినా క్రిస్టియన్ మతంలో అయినా నేను కన్వర్ట్ చేసేయాలి, అందరినీ ముంచేయాలి, మొత్తం అంతా నింపేయాలి అని నువ్వు పెట్టుకున్న విధానం ఏదైతే దట్ ఈస్ వెరీ రాంగ్. చాలా తప్పు చేస్తున్నావని నువ్వు స్పష్టంగా చెప్తావు. అనుమానం ఏం లేదు ఈ విషయంలో.